ఒక అడవిలో గొర్రెపిల్లలు, పశువులు, ఇతర జంతువులు సంచరిస్తూ సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఒక బలమైన సింహం కూడా ఉండేది. సింహం అడవి రాజు అని అందరికీ తెలుసు. ఒకరోజు గొర్రెపిల్ల, మేడి, అడవిలో ఉన్న పచ్చిక తింటూ తన పని చూసుకుంటోంది. అంతలో ఒక పెద్ద సింహం అక్కడికి వచ్చింది. సింహం ఆకలిగా ఉంది. గొర్రెపిల్లను చూసి తినాలనుకుంది. ఓ గొర్రెపిల్లా! నువ్వు నా వేటగా మారబోతున్నావు. నిన్ను తింటే నాకు ఆకలి తీరుతుంది అని సింహం గర్జించింది. గొర్రెపిల్ల సాహసంగా స్పందించింది. ఓ మహారాజా! నేను చిన్నపిల్ల, నన్ను తినడం మీ రాజసత్కారానికి తగిన పని కాదు. మీకో సలహా ఉంది. ఆ పక్క నదిలో నీటిలో నాచు ఉంది. నేను ఆ నాచు తిని గట్టిగా పెరుగుతాను. అప్పటివరకు మీరు వేచి ఉండండి. అప్పుడు నన్ను తింటే మీకు నిజమైన సంతృప్తి కలుగుతుంది. సింహం ఆలోచించి, సరే, నేను ఎదురు చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. గొర్రెపిల్లకు ఛాన్సు దొరికింది. అది వెంటనే పర్వతాల వైపు పరుగులు పెట్టింది. పెద్ద గుంపు గొర్రెల మధ్యకి చేరుకుంది. సింహం మళ్లీ వచ్చేసరికి గొర్రెపిల్ల కనిపించలేదు. గొర్రెపిల్ల బుద్ధితో తన ప్రాణాలను రక్షించుకుంది. ఈ కథ మోరల్ ఏమిటంటే, బలహీనులు కూడా చతురతతో తమను రక్షించుకోవచ్చు.